ఈరోజు వచ్చేసి అయితే మేమైతే తందూరికాన్ చేయబోతున్నాం. అది ఎలా అంటే మన కంకులు ఉంటాయి కదా, ఆ కంకులను అయితే మనం అయితే ఉడకబెట్టుకొని దాంతోనైతే మేమైతే తందూరికాన్ అయితే చేయబోతున్నాం. ఓకేనా గైస్, ఇప్పుడైతే మనం అయితే వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. వాస్తవానికి అయితే ఈ కంకులు అయితే మేము నిన్న తెచ్చినాం, నిన్న వీడియో చేద్దామని చెప్పి, కాకపోతే కుదరలేదు. ఇవి మీరైతే చూసుకోవచ్చు. మన ఈ తొడకలు ఉన్నాయి కదా, ఇవైతే కొంచెం ఎండిపోయినట్టు అయినా కానీ లోపలనైతే మనకైతే పచ్చని ఉంది ఈ కంకులు. ఇక తీస్తే పాలు కూడా వెళ్తున్నాయి. మావాడు టక్క టక్క తీస్తుండ అసలు. ఇది తెచ్చుకున్నా కదా దానికి పండుగ తెచ్చుకున్నా నుంచి చేతులతో తెచ్చుతున్నావు. నేను డైరెక్ట్ మధ్యలోకి చీరి ఇట్లా తీస్తున్నా, అందుకే తొందర వస్తుంది. రావట్లేదా? రావట్లే. ఎన్ని తీసినవరా? మరే అజ్జా 1 2 3 4 5 6 7. వాడు 7 తీసి నేను 3 తీసిన. అంటే నేను ఇలా చెప్పినా కదా, లేకపోతే ఇద్దరం సమానం దిద్దవచ్చు, లేదంటే వాడు ఒక్కటి ఎక్కువ తీసుకోవచ్చు. ఎంతైనా పని వచ్చినాడు. మనమైతే కంకులు తీసుడు అయితే అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనం మంట పెట్టేసుకుందాం. మంట పెట్టుకొని వాటర్లో ఉడికేస్తే అయిపోద్ది. ఇప్పుడైతే మనం మంట పెట్టేద్దాం. మట్టిలో పెట్టినా అనుకుంటారా ఏంటి, ఇప్పుడు మట్టిలో పెట్టిండు ఇట్లా అని అనుకుంటారా? గాలి వల్ల 2 రోజుల నుంచి గాలి బాగా వస్తుంది, మంట అంటుకుంటలేదని ఇట్లా ట్రై చేసిన కొత్తగా. ఇప్పుడైతే మనం నీళ్ళు అయితే పోసుకున్నాం మొత్తం. ఇప్పుడైతే మనం అయితే కంకులే తీసుకున్నాం. ఇప్పుడైతే మనం అయితే కొంచెం అయితే ఉప్పు అయితే యాడ్ చేద్దాం. ఉప్పు యాడ్ అయితే కొంచెం తొందరగా ఉడుకుతాయి అని చెప్పి. సో గైస్, ఇప్పుడైతే మనం మక్క కంకి ఉంది కదా, ఇదైతే చూద్దాం ఉడికిందా ఉడకలేదు అని చెప్పి. కాలుతుంది కొంచెం ఉడికింది, ఇంకొడతారు. హైలైట్ ఉంది టేస్ట్. మనకైతే కంకి అయితే కొంచెం అయితే ఉడికింది, ఇంకా 10 నిమిషాలు అయితే ఉడకలేదాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే మసాలాలు ఇట్లా అయితే కలుపుకుందాం. సో గాయస్, ఇప్పుడైతే మనం అయితే మాల మసాలా అయితే కలుపుకుందాం. ఇప్పుడైతే మనం అయితే మాల మసాలా అయితే మొత్తం అయితే కలుపుకున్నాం. ఇది ఎందుకు కలిపిన అంటే, ఇప్పుడు మనకు ఉడికిపోయిన కంకులు ఉన్నాయి కదా, ఆ కంకులకి అయితే మీద పూసుకొని ఇప్పుడైతే మనం అయితే ఏంటంటే బుగ్గల పైన అయితే కాలుతాం. మావాడు చూసుకోవచ్చు మంటనైతే పెడుతుండే అక్కడ. ఇప్పుడైతే కంకులు ఉడికినాయి లేదో ఒకసారి అయితే మనం అయితే చూద్దాం పోయి. ఒకసారి చూడు,
సో ఒక్కటి దీని టేస్ట్ అంతే. కాలుతుంది. తినపోయినా నువ్వే తిన. ఉడికింది. సూపర్ ఉడికింది. ఇప్పుడైతే మనం అయితే ఈ కంకులకు మాల మసాలా అయితే పూసుకుందాం. ఇప్పుడు ఈ కంకులు ఉన్నాయి కదా, ఈ కంకులకు అయితే మన దగ్గర ఉన్న సీకులతో అయితే ఆ కంకులకు గుచ్చి ఇప్పుడైతే మనం అయితే మాల మసాలా అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మా తమ్ముడు ఒక్కొక్కటి అయితే ఇస్తాడు. ఇచ్చారు తోడుగా చెప్పినారా? అవి వేరే ఆకులు తెచ్చుకుంటా. మోతకాకులు తెచ్చుకున్నా. కాలుతుందని మోతకాకులు తెచ్చుకున్నా. ఏంటి అలాగే నిన్న కూర్చాలి. హైలైట్ దిగిందిగా. ఇంకొంచెం ఊసిపోకుండా పెట్టరా. ఊసిపోదు ఇక గట్టిగా ఉంటుంది. సూపర్ చూసుకోవచ్చు. కాలుతలేగా. కాలుతుంది కొంచెం. దీన్ని అయితే మా సైడ్ అయితే మేమైతే కంకాయ అంటాం. ఇంకో వేరే సైడ్ ఇట్లా వాళ్ళు అయితే మొక్కజొన్న అది ఇది అని చెప్పి అంటారు. మీ సైడ్ ఏమంటారు కూడా కామెంట్ చేయరు. మొత్తానికి అయితే మనం అయితే మసాలా అయితే పూసుకున్నాం కంకులకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి రా? కాల్చుకుంటే కదా డైరెక్ట్ కంకులు అయితే కలుద్దాం. పాము మరి సూపర్ గైస్. ఇప్పుడైతే మనం మాల మసాలా పూసుకున్న ఈ కంకులు అయితే ఉన్నాయి కదా ఉడకబెట్టినాయి. ఇప్పుడైతే వీటిని అయితే బొగ్గుల పైన అయితే కలుద్దాం. ఓకే సాల్తీరా మూడు. అరే ఇది పట్టుకోక అందులో పెట్టుకుంటా. యాకి నీకు నువ్వు వీడియో అయిపోయినా కదా సరేనా? తినకుండా కలుద్దాం ఇప్పుడు. కాలుతుంది. సేమ్ మనం కొనుక్కుంటాం కదా సేమ్ అట్లానే ఉంది రే. కాకపోతే ఒక నిమ్మకాయ కారపొడి పెట్టుకుంటే ఇంకా హైలైట్ ఉండు. కాకపోతే మా దగ్గర నిమ్మకాయ లేదు. ఇప్పుడు మసాలా ఏది అవునా రాకేద్దాం దీనికి. కాలంలో పోయిందిరా. మనం మాటనే అయ్యే కాలుతున్నాయి. కానీ లైట్ ఇది కాలింది బాగా. లైట్ లైట్ కాదు కాదు. ప్రొఫెషనల్ బాగా చిన్నోడు చిన్నోడు పోయికెళ్ళేవా మత్తుకున్నా పోయిన. మనకైతే ఫస్ట్ కంకి అయితే కాలింది. ఇలానే ఇంకా 4 కాలువాలి మనం. ఇప్పుడు రెండో కంకి కాలుతున్నాం. ఈ బొగ్గుల పైన అన్ని కంకులు పెడితే చక్కగా కాలుతలేవు అన్నట్టు. అందుకని మొత్తం చేతులు అయితే ఘోరంగా కాలుతున్నాయి. ఊపనికి ఇది తెచ్చుకున్నాం. అరే డక్నదేరా కాంతు. ఇస్తరాకులకు వేడికి కొంచెం కాలుతుంది చేయంతి. డక్న ఇది పెద్ద ఉంటుంది కదా ఇట్లా ఇట్లా ఓపెన్. ఇప్పుడైతే మనదైతే లాస్ట్ కంకి కూడా అయిపోయింది. మీరైతే చూసుకోవచ్చు. మొత్తం 5 కంకులు అయితే కాల్చిన. ఇప్పుడైతే మేమైతే అబ్బో మొత్తం సంపుతుంది అది. ఇప్పుడైతే మేమైతే టేస్ట్ అయితే చేసి ఎలా ఉందో చెప్తాం.
మనం చేసిన తందూరి కంకి ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాం, ఓకేనా? ఎక్సలెంట్ ఉంది, అదిరిపోయింది రారే కాంతం. టేస్ట్ మాత్రం నిజంగా హైలైట్ ఉంది. అసలు నేను చేసిన వీడియోలలో ది బెస్ట్ ఇది, నిజం చెప్తాను, హైలైట్ ఉంది. అఖిల్ అయితే అసలు వెనక నుంచి అన్న నాకే అని చెప్పి అంటున్నాను. ఇక వీడియో అయిపోయినాక మొత్తం నువ్వు నాకే, ఓకేనా? సరే అన్న. ఓకే గైస్, ఇక్కడితో ఉంటున్నాం. వీడియో నచ్చినట్టయితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మనం కొత్త వీడియోలో మళ్ళీ వెళ్దాం, ఓకేనా? టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.